ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము మన ప్రభువుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకి గొప్ప సమాధానము కలదు. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేసుకుందాము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును మీరు పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెడుచున్నాను అని అపోస్తలుడైన పౌలు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము మనము కూడా అవును ప్రియ దేవుని బిడలారా, పాప దాస్యములో జీవిస్తున్న మన జీవితాలను ఆయన తన యొక్క మరి పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించి తన సొత్తుగా ఏర్పరచబడిన జనాంగముగా మనలను ఏర్పరచుకొని ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు మనము జీవించాలని గురి యొద్దకే పరుగులు తీసే అనుభవముతో మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఈ భూ సంబంధమైన మరి అనుభవాలలో అవును ప్రియ దేవుని బిడ్డలారా మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము చూడండి, క్రింది వచనంలో గనక మరి మనము గమనించినట్లయితే మరి మనుషులు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయముగా మాట్లాడుకుంటూ ఉన్న అనుభవాన్ని మరి భక్తుడు వివరిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మరి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగిడి మరి పరుగులు తీసే క్రైస్తవులుగా విశ్వాసులుగా మన ఆధ్యాత్మిక జీవితము ఉంటూ ఉన్నదా, లేక ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకు పరుగులు తీస్తూ మరి గురి యొద్దకు కాకుండా అవును ప్రియ దేవుని బిడ్డలారా లోకానికి పాపానికి రాజీ పడుతూ పరిశుద్ధ జీవితాన్ని ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము పరుగులు తీస్తూ ఉన్నామా? గురి యొద్దకు పరుగు తీసే అనుభవము అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన గురి, మన గమ్యం, మన యొక్క ప్రయాస గురి యొద్దకు పరుగులు తీసే అనుభవము ఆయన ఉన్నతమైన పిలుపును బట్టి కలుగు బహుమానము కొరకే ఉండాలి. రేపటి రోజున ఆయన రాజ్యములో న్యాయపీఠం ముందు మనము నిలబడవలసిన సమయంలో జీవ కిరీటాన్ని మరి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మంచి పోరాటమును పోరాడాను, నా పరుగును కడముట్టించుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మరి ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకములో ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని, ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలపు దినాన్ని, ఆయన ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగులు తీసే విశ్వాసిగా క్రైస్తవుడుగా నీ ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటూ ఉన్నాయా, లేక భూ సంబంధమైన వాటి కొరకు అవును సిగ్గుపడవలసిన వాటిని అతిశయంగా చెప్పుకుంటున్న ఈ లోకస్తులను పోలి అవును చూడండి ఎంతో మంది కూడా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన వారి హృదయాలు మందముగా ఉన్నవి. ఈ లోక సంపద కొరకు అవును ప్రియ దేవుని బిడలారా ఆత్మీయులంగా దేవుని యొక్క మరి ఆయన రక్తములో విమోచించబడిన ఆయన జనాంగముగా ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగులు తీసే క్రైస్తవులుగా రాజీ పడని పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనము జీవించినప్పుడు అవును ప్రభువుకి మహిమను ఆరోపించేవారముగాను మన పరిస్థితులు అన్నిటికీ కూడా సాతానుకి చోటివ్వకుండా అవును సాతానుపై అధికారం ఇచ్చిన దేవదేవుణ్ణి ఘనపరుస్తూ జీవించినప్పుడు మన పరిస్థితులు మార్చబడతాయి. మన యొక్క పరిస్థితులలో దేవుడు గొప్ప విడుదల, దేవుడు గొప్ప నెమ్మదిని, సమాధానమును ఆయన కలుగ చేసే దేవుడుగా ఉన్నాడు. గురి యొద్దకు పరుగులు తీసే విశ్వాసిగా నీ జీవితం ఉన్నదా? నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య జీవితం, నీ పరిశుద్ధ జీవితం క్రీస్తు యేసునకు ఆయన యందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగులు తీసే విశ్వాసులుగా ఉండాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. కనుక ఈ దినచర్యను
ప్రభువుతో ప్రారంభిస్తూ ఉండగా ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలపు దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ గురి యొద్దకు పరుగులు తీసే ఒక స్థిరమైన విశ్వాసిగా నన్ను ఈ లోకములో నీ కొరకు ఏర్పరచుకో ప్రభు అని దేవునికి విధేయత చూపు, దేవుని వాక్యానికి లోబడు. తద్వారా దేవుడు నీ పరిస్థితులను మార్చుతాడు. నీ పరిస్థితులలో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత ఆయన కలుగ చేస్తాడు. దేనిని బట్టి చింతించక దేవుని వాక్యమునకు విధేయత చూపి ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగులు తీసే విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, ఆయన ప్రియ జనాంగముగా మనము జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును, ఒక రోషము కలిగిన క్రైస్తవుడుగా ప్రభువుకి ఘనతను, మహిమను ఆరోపించే మరి అపోస్తుడైన పౌలు లాంటి జీవితాలను మనము జీవించాలని దేవుని ఎదుట దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలం క్రీస్తు యేసునందు తండ్రి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి యొద్దకు పరుగు తీసే విశ్వాసిగా, క్రైస్తవుడుగా నీ బిడ్డలు ఉండాలి. భూ సంబంధమైన వాటి విషయంలో, సిగ్గుపడవలసిన వాటి విషయంలో, అతిశయించవలసిన వాటి విషయంలో, అవును ప్రభువా తండ్రి నాయన, ఎంతో బలహీనులుగా ఉంటూ ఉన్న క్రైస్తవులు ఎంతో మంది ఈ దినాన మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. మా పౌరస్థితి పరలోకమందు ఉన్నదని గురి యొద్దకు పరుగు తీసే విశ్వాసులుగా, ఆత్మ సంబంధమైన అనుభవాలతో, ఆత్మీయ విలువలతో ప్రభువా తండ్రి నాయన నీ కొరకు స్థిరమైన మనసు కలిగి జీవించేవారుగా, లోకానికి పాపానికి రాజీ పడక గురి యొద్దకు పరుగులు తీసే విశ్వాసులుగా తండ్రి నీ ఎదుట ఉండులాగున నీ ప్రియ బిడ్డలను బలపరచండి. వారి పరిస్థితులను, వారి కలవరాలు కలిగించే, భయాలు కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డలకి విడుదల, నెమ్మది కలుగ చేసి నీలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.